29వ రోజు అమ్మ అనుగ్రహించినటువంటి చివరి చిత్తం చిరగాలి అనేటువంటి పాసురాన్ని మనం ఈ ప్రబంధాన్ని మొత్తానికి కూడా శిరోభూషణమైనటువంటి ఈ పాసురాన్ని మనం అనుభవించబోతున్నాం. ఈ వేళతో మన వ్రతం పరిసమాప్తి అవుతుంది. రేపటి దినాన ఈ వ్రతమంతటికి కూడా ఫలాన్ని రేపటి ఫలశ్రుతి పాసురంలో వంగక్కడలు అనేటువంటి పాసురంలో మనకి అమ్మ అనుగ్రహిస్తారు. దీంతో మనం 29 రోజులుగా చేస్తున్నటువంటి వ్రతం పరిసమాప్తి అవుతుంది. మొత్తంగా చూస్తే ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటే మొదటి 5 పాసురాల్లో పరమాత్మ యొక్క స్వరూపాన్ని పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అష్టావతారాలుగా మనతో దర్శింపచేసి ఈ వ్రతానికి సన్నద్ధం చేసింది మొదటి 5 పాసురాల్లో. ఆ తర్వాత భగవత్ సంబంధం కలిగినటువంటి మహాపురుషుల్ని ఒక 10 మందిని మేల్కొల్పి వారి యొక్క సహవాసంతో ఆ నందగోపుని యొక్క భవనానికి చేరి ఆచార్యుడైనటువంటి నందగోపుని సేవించుకుని వారిని మేల్కొల్పి వారి అధీనంలో ఉన్నటువంటి మంత్రస్వరూపిణి అయినటువంటి అమ్మ యశోదమ్మని మేల్కొల్పి తర్వాత మంత్రార్థం అయినటువంటి భగవత్ శేషత్వానికి ప్రతీక అయినటువంటి బలరాముల వారిని మేల్కొల్పి అనంతరం అమ్మ పురుషకార స్వరూపిణి అయినటువంటి నప్పిన్నమ్మని మేల్కొల్పినటువంటి వారమై ఆ తర్వాత స్వామిని చేరి స్వామిని మేల్కొల్పి వారి యొక్క దివ్యమైనటువంటి శ్రీపాదాలకి మంగళాశాసనం చేసినటువంటి వారమై వారిని సభా మండపంలోకి వెంచేపు చేసుకుని వారికి మనం వచ్చినటువంటి విషయాన్ని విన్నవిస్తే వారు మన యొక్క యోగ్యతలను పరిశీలించి అతి ఉన్నతమైనటువంటి ఫలాన్ని మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ పాసురంలో మనమంతా కూడా ఎలాంటి వాళ్ళము అని అంటే నిన్నటి పాసురంలో మనం చెప్పాం, ఉపాయ నిష్కర్ష చేశాం. మనం అంటే సిద్ధోపాయ నిష్ఠులు అని అంటారనమాట వీళ్ళని. ఉపాయ నిష్కర్ష అంటే మేము చేసేటువంటి వ్రతం ఎలాంటిది అని అంటే నువ్వే ఉపాయము అనేటువంటి స్పష్టమైనటువంటి, అంటే పరమాత్మ ఆలోచిస్తాడు వీడు ఇంకేమన్నా ఉపాయాలు పట్టుకొని నా దగ్గరికి వస్తున్నాడా అని. కాదు, నువ్వే ఉపాయము అనడం చేత ఆ సిద్ధించినటువంటి ఉపాయం నువ్వు ఉండగా మాకెందుకు దిగులు, మేము ఇంకా ఏం ఉపాయాలు పట్టుకొని రావాలి కనుక అనంటూ అలాంటి ఉపాయ నిష్కర్షని నిన్నటి పాసనంలో చేశారు. అండాళ్ళ తల్లి ఇరవా నీ తారాయ్, ఓ స్వామి పరాయి అనేటువంటి సాధనాన్ని ఇవ్వయా అని చెప్పేసి నిన్నటి పాసనంలో ప్రార్థించారు మన అండాళమ్మ గారు. ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి ఈ మార్గశీర్ష స్నానంలో ఇది కూడా మనం పెద్దల యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాళ్ళమై వాళ్ళ కోరిక మేరకు వర్షం కోసం ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేస్తున్నాం. ఇవన్నీ ఈ మాటలు మనం చెప్తున్న మాటలు కాదు. ఆండాళమ్మ గారు ఇవేళటి వరకు ఒక ఆండాళమ్మగా చెప్పలేదుట. ఆనాడు ఆ ద్వాపర యుగంలో గోపికలు నోచినటువంటి ఆ వ్రతంలో గోపికలు చెప్తున్నటువంటి మాటలుగానే మనం భావం చేసుకోవాలి అని అంటారు పెద్దలు ఇక్కడ. కాబట్టి పెద్దల సంతృప్తి కోసం మేము ఈనాడు స్నాన వ్రతాన్ని ఆచరిస్తున్నామయ్యా, ఆ వ్రతానికి పర అనేటువంటి సాధన కావాలి అని కృష్ణుని చేరారు. ఆ పరనిస్తే తమకు ఆ వ్రతాన్ని ఇచ్చి వ్రతాన్ని పూర్తి చేయించి దాని ఫలంగా మాకేం కావాలి, అలంకారాలు కావాలి. తోడే సెవి పువ్వే పాడగమే ఎన్ననే పలగలనం యాముడయో అని అంటూ నిన్న అలంకారాలు కావాలి అని వెనకటి పాసరాల్లో కోరినటువంటి వాళ్ళై పరమాత్మతో చేరి పరమాన్న భోజనం చేయాలి, లేదా భగవత్ అనుభవాన్ని మేము పొందాలి, బ్రహ్మానుభవాన్ని పొందాలి అని చెప్పేసి కూడారైనటువంటి పాసరంలో ప్రార్థించింది అమ్మ. సరే, వారి యొక్క ఆ హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం స్వామికి తెలిసింది. అయితే వీళ్ళ మనసులో ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే స్నాన వ్రతము అని అంటున్నారు, పక్కననేమో పరాయి అనేటువంటి సాధనం. 2 మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. స్నాన వ్రతము అంటే ఏమిటి, ఆయన్ని పొందడము. పరాయి అనేటువంటిది ఏమిటి అని అంటే ఆయనను పొంది ఆయనకు దాస్యం చేసి ఆంతరింగిక కైంకర్యాలు చేయడము. ఇవి 2 ప్రధానంగా 2 విషయాలు. భగవత్ సమాగమం కలగాలి, భగవత్ సంశ్లేషణ కలగాలి. కలిగిన తర్వాత భగవంతుడికి మనం సేవలు చేయాలి, కైంకర్యం చేయాలి. ఆ చేసే కైంకర్యం కూడా ఎలా ఉండాలి, పరమాత్మ ముఖ వికాసానికే తోడ్పడేటువంటి కైంకర్యాలే మనం చేయాలి అని చెప్పేసి ఆ విషయాన్ని స్వామి తెలుసుకున్నటువంటి వారై
మన అమ్మ 5వ పాసురంలో చెప్పినట్టుగా తుయోమాయ్ వందునాం అని 5వ పాసురంలో చెప్తుంది. మళ్ళీ అలాగే 16వ పాసురంలో తుయోమాయ్ వందోం అని అంటూ మరొక మాటని చెప్తుంది అనమాట. మేము పరిశుద్ధులమై వచ్చాము అని చెప్పేసి స్పష్టంగా నిష్కర్షగా చెప్పారు. ఏమిటి పరిశుద్ధి అంటే స్నానం, బాహ్యమైనటువంటి స్నానం కాదు, వీళ్ళకి ఆంతరింగికమైనటువంటి స్నానం. అంటే శ్రీకృష్ణ గుణాల చేత స్నానం చేయటం, కృష్ణ కీర్తన చేయడం చేత వీరి యొక్క ఆత్మ స్నానం చేస్తుందిట. కాబట్టి ఈ పరిశుద్ధి ఏమిటి అని అంటే భగవానుడే ఉపాయము అనేటువంటిది వీరికి ఉన్నటువంటి పరిశుద్ధి అని అంటారు. కాబట్టి ఆ భగవత్ ప్రాప్తికి మేము ఆచరించినటువంటి ఏ సత్కర్మ లేదు, మంచి పనులు ఏం చేయలే, పోనీ మాకు జ్ఞానమా లేదు, పోనీ భక్తి ఉందా అంటే భక్త్యా అనేది లేదు. ఇవేవి కూడా మాకు ఉపాయాలు కాదు. మా యొక్క భావన అంతా రుచి వాసనలతో లేకుండా పోవడమే, భగవాను మేము ఉపాయంగా స్వీకరించటమే మాకున్నటువంటి శుద్ధి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంకొకటి, అసలు భగవంతుడినే ఉపాయంగా భావించడం అనేటువంటి బుద్ధి కూడా ఉండకూడదు అని అంటారు. ఎందుకని? పరమాత్మ అభిప్రాయం, పరమాత్మ మనకి సాధన అని అన్న తర్వాతట మేము ఉపాయంగా స్వీకరించాము అని అంటే మళ్ళీ భోక్తృత్వ బుద్ధి వచ్చి చేరడానికి అవకాశం ఉంది. అలాంటి భావన కలిగితే ఎట్లా ఉంటుందిట, శవస్పర్శతో సమానం అని చెప్పేసి చెప్తారనమాట. అలాంటి అపవిత్రత అనేది ఏర్పడుతుంది. కాబట్టి భగవంతుడిని పొంది భగవంతుడికి కైంకర్యాలు చేయడమే ఫలంగా ఈ వేల్టి పాసనంలో మన అండాడి తల్లి చెప్తూ, ఏం చేయాలో నువ్వు ఆ సౌలభ్యాన్ని ప్రదర్శించడం కోసం నువ్వు మా మీద ఉన్నటువంటి అతి కారుణ్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చి ఈ సులభుడిగా ఈ రేపల్లిలో వెంచేసావు కదా స్వామి. కాబట్టి మేము చెప్పబోయేటువంటి 4 మాటలు విని మాకు అది కృప చేయమని చెప్పేసి వేటి పాసనంతో అమ్మ విన్నపం చేసి వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు. ఒకసారి ఆ పాసనాన్ని పాడుకొని పాసనంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. சித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே துண்ணுங்குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொல்லாமல் போகாது. இத்தெப்பறை கொள்வான் நன்றகான் கோவிந்தா. எத்தைக்கும் எடேழ் பிறவிக்கும் உந்தன்னோடு தூமையாவோ உனக்கே நாமாட்சிவோம். மத்தை நங்காமங்கள் மாத்தேல் உரும்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ఇవాళ పాసర అర్థాన్ని ఒకసారి మనం భావన చేసుకుందాం. సిద్ధం సిరుగాలే, బాగా తెల్లవారక మునిపే, వందున్నై సేవిత్తు మేము వచ్చి నిన్ను సేవించి, ఉన్పు తామరై అడియే పోతుం పొరల్ కేళాయ్ నీ యొక్క బంగారము లేదా బంగారు తామరల వంటి సుందరములైనటువంటి స్పృహణీయములైనటువంటి నీ యొక్క చరణాలకు పోతుం మంగళాశాసనం చేయడంలో ఉన్నటువంటి ప్రయోజనము పొరుళ్ళకేళాయ్ వినవయ్యా అని అంటున్నారు. ఇక్కడ మేము తెల్లవారుజామునే లేచి వచ్చి నీ యొక్క దివ్యమైనటువంటి బంగారు స్పృహణీయములైనటువంటి తామర పూలను పోలినటువంటి పాదాలకు మంగళం పాడడంలో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటో స్పష్టంగా చెప్తున్నాం, విను. ఏమిటంటావా? పెత్తమ్మేయ తుణ్ణం కులత్తిల్ పిరందు అని అంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? వీళ్ళ కులం ఎలాంటిదిట? వాళ్ళు తినకపోయినా పర్వాలే, వాళ్ళు పోషిస్తున్నటువంటి ఆ పశువుల్ని శుభ్రంగా మేపి అవి కడుపు నిండా గడ్డి తిన్న తర్వాత తృప్తి చెంది అప్పుడు వీళ్ళు భోజనం చేసేటువంటి కులంట వీళ్ళ కులము అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి పెత్తమ్మేయ తుణ్ణం కులత్తిల్ పిరందు, పశువుల్ని మేపి అవి మేసిన తర్వాత తాము భుజించేటువంటి గోకులంలో పిరందు పుట్టినటువంటి వాడు కదా, నువ్వు ఇక్కడ చేరినటువంటి వాడు కదా, నువ్వు ఏం చేయాలి? పిరందు నీ కుత్తేవలింగళై కొల్లామల్ పోగాదు. అదే నువ్వు జన్మించినటువంటి ఈ గొల్ల వంశంలో మేము కూడా జన్మించున్నాం కనుక అది మా అదృష్టంగా మా పుణ్యంగా మేము భావిస్తూ మేము చేసేటువంటి ఆంతరింగిక కైంకర్యాలను నువ్వు స్వీకరించి తీరవలసిందే అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. నీ కుత్తేవలింగళై కొల్లామల్ పోకాదు. స్వామి ఇత్తే పరైగొళ్ళవాన్ నండ్రగాన్ గోవింద, నువ్వేదో పరై అనేది ఇచ్చేస్తే అది పుచ్చుకొని వెళ్ళేటువంటి వాళ్ళం కాదయ్యా. ఏం చేస్తారు అప్పుడు? నిన్నే చేరి ఉంటాము అంటే నిన్ను విడిచి మేము వెళ్ళము అనేటువంటిది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇత్తే పరైగొళ్ళవాన్ నండ్రగాన్ గోవింద. మళ్ళీ ఇంకొకసారి గోవింద అనేటువంటి నామాన్ని మళ్ళీ 3వ సారి ఉచ్చరిస్తున్నారు ఈ పాసనంలో.
ఏమిటి ఆ ప్రయోజనం ఏమిటో చెప్తున్నాను. నీకు మాకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం? ఎత్తెక్కుం ఏడేళ్ పిరవిక్కుం, ఏడేడు జన్మలకి కూడా పోగొట్టుకున్నా పోవనటువంటి విడదీయరా అనేటువంటి బంధుత్వాన్ని కలిగి ఉన్నాం కదయ్యా మనము. ఉందన్నోడుతో మేయావో ఉనకే నామాక్షైవోం, ఉందన్నోడుతో మేయామే ఉనకే నామాక్షైవోం. నీకే సేవలు చేసేటువంటి వాళ్ళం కావాలి. మేము నీకే సేవలు చేయాలంటే మేము మీ యొక్క దాస్యాన్ని మేము స్వీకరించాలి. అంటే మీకు దాసులమై నిరంతరము మీ యొక్క నిత్య కైంకర్యాల్లో పాల్గొనేటువంటి భాగ్యాన్ని కలిగించాలి. నిత్య కైంకర్య అదృష్టాన్ని మాకు కల్పించాలయ్యా. అలా నీకు చేసేటువంటి ఈ కైంకర్యాలు మేము చేస్తున్నప్పుడు అవి ఇతరమైనటువంటి మాలో కలిగేటువంటి ఇతరమైనటువంటి ఆ కోరికలేమి మాకు లేకుండానట్లుగా నువ్వు మాకు కృప చేయి అని చెప్పేసి ఇవాళ పాసరంలో నిష్కర్షగా అమ్మ స్పష్టంగా చెప్పింది. నిన్ను పొందాలి, నీకు మేము కైంకర్యం చేయాలి. పొందడం అనంటే మార్గశీర్ష స్నానము, నీకు కైంకర్యం చేయాలి అనంటే పరై అనేటువంటి సాధనము. అది లోకంలో వాళ్ళకి పరై అనేటువంటిది తప్పట. ఈ వ్రతం ఆచరించేటువంటి వాళ్ళకి ఏమిటి అనంటే భగవత్ కైంకర్యం చేయడం అనేటువంటిది అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ. చెప్తూ సిద్ధం శ్రీఘాలే, ఏమయ్యా మేము నిన్ను సేవించుకోవడానికి ఏ సమయంలో వచ్చాము? మేము సిద్ధం చిరుకాలే అని అంటున్నారు. బాగుగా తెల్లవారక మునుపే. ఏమి తెల్లవారిన తర్వాత వస్తే నువ్వు దొరుకుతావా? మాకు దొరకవు కదా. నువ్వు లేస్తావు, అమ్మ నిన్ను లేపేస్తుంది, స్నానం చేయించేస్తుంది, చక్కగా నీకేదో బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఒక చద్దికి కట్టి ఒక కర్రకి కట్టి ఆ కర్రని భుజం మీద వేస్తుంది, ఆవు దూడలు నిప్పుతుంది, వెళ్ళి మేపుకురారా నాయన అని చెప్పేసి పంపిస్తుంది. నువ్వేం చేస్తావు? ఆ ఆవులెమ్మట ఆ దూడలెమ్మట పడి వెళుతూ ఆ అడవిలో ఉండి ఆ సాయంత్రం దాకా ఉండి సాయంత్రం మళ్ళీ వాటన్నిటిని తోలుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో కట్టేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అమ్మ పెట్టే వేడి అన్నం తిని పడుకుంటావు. పడుకున్న తర్వాత నిన్ను పిలవడం కోసం, నిన్ను కలవడం కోసం వచ్చేటువంటి ఆ ప్రేయసులు ఉంటారు కదా, నీ ప్రేయసులు, వాళ్ళ దగ్గరికి వెళతావు. ఇక మళ్ళీ నాకు ఎక్కడ దొరుకుతావు కనుక నువ్వు అడవికి పోయే ముందే మేము కలవాల్సినటువంటి వాళ్ళం కదా. ఆ సమయం ఎలాంటి సమయం అంటే సిరుకాలై, సిద్ధం సిరుకాలై అని చెప్పేసి అని అంటున్నారు అనమాట ఇక్కడ. దీంట్లో అది ఏం కాలము అని అంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే శ్రీకృష్ణుని పొందాలి అనేటువంటి త్వర కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి భయం లేదు. ఏం భయం లేదు? రాత్రినే భయం లేదు, చలి అనేటువంటి బాధ లేదు. అలా లేనటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు పొందాలి అనేటువంటి కోరికతో వాళ్ళు ఏం చేశారండి? చాలా తెల్లవారక మునిపే వచ్చేసారు కదా వీళ్ళు. అంటే భగవంతుడి యందు రుచి కలిగినటువంటి వాళ్ళు, భగవత్ ప్రాప్తి యందు రుచి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి త్వర ఉండాలి? ఇలాంటి త్వరే ఉండాలి. చెప్పాం ఎలా రావాలో, భగవంతుడి సన్నిధికి మనం ఎలా రావాలో చెప్పాం. ఎలా చెప్పాం? దూరంగా కట్టేసినటువంటి ఆవుదూడని ఒకసారి విప్పితే అది ఎలా చెంగును గంతులేసుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చి ఆ పొదువులో మూత పెట్టి పాలు తాగడానికి యుక్తం అవుతుందో, మనం కూడా అలాంటి ఆవు దూడలమై అదిగో అవేం చేసినటువంటి ఆ స్వామి మనకి తండ్రిగా భావించుకుని లేదా తల్లిగా భావించుకుని ఆయన్ని పొందాలి అనేటువంటి భావంతో ఎలా రావాలట? చెంగును గంతులు వేస్తూ వచ్చి స్వామిని సేవించుకోవాలి అని అంటున్నారు. అట్లా ఉంటే గాని మనకి భగవత్ ప్రాప్తి అనేటువంటిది కలగదు. మరి అలాంటి ఆ ప్రాప్తి కలిగేటువంటి ఆ సమయమే ఎలాంటిది అని అంటే బ్రాహ్మీ ముహూర్త కాలము. కాబట్టి మనం తెల్లవారుజామున సుమారుగా 3:30 లేదా 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలము అని అంటారు. ఇది చాలా సత్వగుణ వృద్ధిని కలిగించేటువంటి కాలం. ఈ కాలంలో ఎవరు లేస్తారో ఏమిటో ఈ వివరాలు ఇక్కడ మనకి ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో వచ్చి నిన్ను చేరామయ్యా. ప్రాతకాలానికి ముందు అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు చీకట్లు పోయి అప్పుడే తెల్లవారుతగా ఉంటుందన్నమాట ఆ సమయం అనమాట. ఈ కాలాన్ని 3 రకాలుగా విభజిస్తారు. కాలై, సిరుకాలై, సిద్ధం సిరుకాలై. కాలై అని అంటే ఏంటిది? తామసులై, తమోగుణం చేత కేవలం ఈ ప్రాకృతికమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం ఆ విషయాల పట్ల అనురక్తులైనటువంటి వాళ్ళు లేచేటువంటి కాలము. ఆ కాలాన్ని ఏమంటాం? కాలై అని చెప్పేసి పిలుస్తారు అనమాట. మరి రెండోది ఏమిటి? సిరుకాలై అని అంటారు. సిరుకాలై అంటే ఏమిటి? వర్ణాశ్రమ ధర్మాలు పాటించేటువంటి వాళ్ళు. మనం అక్కడ ఎన్నో భాషలో చెప్పుకున్నాం? 6వ భాషలో చెప్పుకున్నామా?
అప్పుడు వారందరూ కూడా తెల్లవారుజామునే లేచి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా స్నానం చేసినటువంటి వారే చక్కగా ఆ పూలను ముడుచుకొని ఆ పెరుగు గుండలు తీసుకొని పెరుగు తరిచేటువంటి సమయం ఉంది చూసారా, అది సిరుకాలై అని చెప్పేసి చెప్తారనమాట. అంటే వర్ణాశ్రమ ధర్మాలను ఆశ్రయించేటువంటి వాళ్ళు లేచేటువంటి కాలాన్ని సిరుకాలై అని అంటారు. మరి వీళ్ళు చెప్తున్నటువంటి కాలం ఏం కాలం ఉంది? శతం చిరుకాలై. అదేమిటిట అంటే భగవద్ ఆభిముఖ్యం కలిగి భగవానుని పొందాలి అని నిద్ర పట్టక గోపికలు లేచేటువంటి ఈ సమయాన్ని చిత్తం చిరుకాలై అని అంటారు అనమాట. ఇలాంటి కాలంలో మేము వచ్చి మేము ఆశ్రయిస్తున్నాము అని అంటున్నారు. ఇంకో రకంగా కాలై అనేటువంటిది చెప్పుకుంటే ఐశ్వర్యం కోసం, సంపదల కోసం భగవాను ఆశ్రయించేటువంటి వాళ్ళు లేచేటువంటి కాలాన్ని కాలై అని చెప్తారట. ఆత్మజ్ఞానం కోసం భగవంతుణ్ణి సేవించేటువంటి కాలాన్ని సిరుకాలై అని చెప్తారట. కేవలం భగవానుని కొరకే భగవానుణ్ణి సేవించకుండా ఉండలేక ఆ ఆయన్ని చేరి సేవించేటువంటి కాలాన్ని సిత్తం సిరుకాలై అని చెప్పేసి చెప్తారనమాట. ఏనాటి నుంచో మనల్ని ఆవరించినటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటి తొలగి భగవత్ ప్రాప్తి కలిగి భగవత్ కైంకర్యం చేయగలిగేటువంటి భాగ్యం వచ్చేటువంటి సమయమే ఏమిటి? ఇది పగలు అని అంటారు. ఆ పగలు ముందు వచ్చేటువంటి ఈ కాలమే తెలతెలవారేటువంటి కాలము. దీన్నే సిద్ధం సిరుకాలై అని అంటారు అనమాట. దీనివల్ల ఏం కలుగుతుంది? ఇప్పుడు మనం సంసారంలో విషయ ప్రమత్తులం అని అంటే సంసారంలో ఉండేటువంటి భోగాల వైపుగా మన మనస్సు మన ఇంద్రియాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాంటి ఆ కాలం ఎలాంటిదిట అంటే రాత్రితో సమానంట. అలా ఆ రాత్రి పోయి సత్వోత్తరం అంటే సత్వగుణాన్ని వృద్ధి చెందించుకుంటూ భగవద్ ఆభిముఖ్యం కలిగి ఆయనలో రుచి కలిగినటువంటి వాళ్ళమై ఆయన ఎలా పొందాలో అనేటువంటి త్వరతో లేచి వచ్చేటువంటి ఈ కాలాన్ని సిత్తం సిరుకాలై అని చెప్పేసి అంటారు. ఇది కూడా ఎలా మనం చేయవలసినటువంటి క్రమం కూడా మనకు ఆండాళ్ళ తల్లి చెప్పింది. నందగోపులు వారిని ఆశ్రయించాలి, ఆ తర్వాత అమ్మ యశోదను ఆశ్రయించాలి, తర్వాత బలరాముని ఆశ్రయించాలి, ఆ తర్వాత నీళ్ళమ్మని ఆశ్రయించి తద్వారా స్వామిని చేరాలి అనేటువంటిది ఈ క్రమాన్ని మనకి ఆండాళ్ళ తల్లి విషయంలో చెప్తారు. ఎందుకని? భగవానుడు ఆయన తత్తో అఖిల జగత్పద్మ బోధాయాచ్యుత బారుణ దేవకి పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం మహాత్మన అని చెప్తారు కదా. పరమాత్ముడు ఉద్భవించినటువంటి కాలం ఎలాంటి కాలం అని అంటే ఆయనకు అది పగలు, మనకదేమవుతుంది? అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళకి అది రాత్రి అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి కాలంట ఇది? దేవకి పూర్వ సంధ్యలో ఉదయించినటువంటి వాడు ఎవరైనా అచ్యుత భానుడు, చ్యుతి లేనటువంటి వాడు, నాశనం అనేటువంటి తెలియనటువంటి వాడు, అక్షయమైనటువంటి వాడు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి కాలము. దాన్ని ఆ కాలంలో ఆ అచ్యుతుడు ఉదయించినటువంటి ఆ రాత్రే మనకి రాత్రి, వారికి ఏమిటది? ఉదయించినటువంటి కాలం కాబట్టి అది పగలవుతుంది అని చెప్తారు. కాబట్టి తెల్లవారికి మునిపే వస్తే తప్పితే స్వామివారు మనకు దొరకడు అని చెప్పేసి అని అంటారు అనమాట. అది కూడా వచ్చి వందున్నై సేవిత్తు వచ్చి నీ దగ్గరికి వచ్చి సేవించాము మేము అని అంటున్నారు ఇక్కడ. భగవానుడు విభీషణుడు శ్రీరామచంద్రమూర్తిని శరణ వేయడానికి వచ్చి ఆకాశంలో నిల్చొని కొన్ని మాటలు మాట్లాడాడు కదండి. రావణు నావ దుర్బుడత, రావణుడు అనేటువంటి వాడి యొక్క తమ్ముడిని నేను, రావణాసురుడు ని అనువర్తించేటువంటి వాడిని, వాడు ముందు చేరి మా అమ్మ గర్భాన్ని చెడగొట్టిన తర్వాత వాడు పుట్టిన తర్వాత మళ్ళీ అదే గర్భంలో నేను పుట్టినటువంటి వాడిని, ఆ వాడికి మంచినటువంటి అహంకార మమకారాలు నాకేమో ఉండుంటాయి, దుర్గుణాలన్నీ కూడా. ఇలాంటిదయ్యా నా చరిత్ర, వచ్చి నీ ముందు నుంచున్నానయ్యా, నువ్వు నాకు శరణాగతి చేస్తావా చెయ్యి అని చెప్పేసి ప్రార్థన చేశాడు కదా అక్కడ. కాబట్టి అసలు విభీషణుడు అక్కడికి రావడమే నువ్వు గొప్పరా నాయనా, నేనే వచ్చి నీకు లంకకు వచ్చి నీకు శరణాగతి చేయాల్సినటువంటి వాడిని కదా అని చెప్పేసి బాధపడతాడట కృష్ణ పరమాత్మ. ఈయన నాన్నగారి మాట విని ఎక్కడికి బయలుదేరాడండి? అరణ్యవాసానికి బయలుదేరాడు. అరణ్యవాసానికి బయలుదేరిన తర్వాత ఆ శృంగిబేరపురానికి ముందు వెళ్ళేటప్పుడు ఆ నది దాటాలి. ఆ నది దాటేటువంటి సమయానికి గుహుడు వచ్చాడు. ఆ గుహుడు వచ్చి దండం సమర్పిస్తే ఎంతో ఆనందపడిపోయాట. ఆ గుహుడిని అలా ఆలింగనం చేసుకున్నట్ట, అంతటి పరిశ్వంగాన్ని కలిగించాట గుహుడికి. తాను వచ్చినటువంటి వాడే గుహుడు అడిగాట, స్వామి మా ఇంటికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవయ్యా అంటే ఏమన్నాడు స్వామి? అసలు నేనే నీ ఇంటికి రావాల్సినటువంటి వాడు, నువ్వు నా కోసం 4 అడుగులు నడిచి వచ్చావే, ఇంతకంటే ఆతిథ్యం నాకేం కావాలి కనుక అని ఆనందపడతాట పరమాత్మ. అలాగే
నీ యొక్క ఆతిథ్యం స్వీకరించడం అంటే ఏమిటయా, అసలు నువ్వు నా దగ్గరికి రావడమే నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినటువంటి వాడిని అని చెప్పేసి చెప్తాడట. కాబట్టి అట్లాగే గోపికలు కూడా అనుకుంటారట, ఆయనే నడిచి వచ్చి మాకు ఏదైతే కృప చేయాలి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు బాధపడతారేమో లేదో తెలియదు, కానీ శ్రీకృష్ణుడికి మాత్రం మనసులో చాలా బాధగా ఉంటుంది. అయ్యో నేనే వెళ్ళి వాళ్ళని లేపి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాన్ని ఇచ్చి వాళ్ళ చేత ఈ వ్రతాన్ని చేయించాల్సినటువంటి వాడిని కదా అని భావిస్తాడట పరమాత్మ. ఉందన్నై సేవితూ, ఏమయ్యా నిన్ను సేవించి అని అంటున్నారు. నీ దగ్గరికి రావడం ఒక తప్పు, అలా కాకుండా నీ దగ్గరికి వచ్చి నిన్ను సేవించడం అనేటువంటిది ఇంకొక తప్పు అని అంటున్నారు. ఎందుకని? వీళ్ళ స్వరూపం ఏంటి? భగవానుడే ఉపాయము. కాబట్టి ఉపాయము భగవానుడే అని భావించిన తర్వాత పరమాత్మే మన దగ్గరికి రావాలి, పరమాత్మే మా చేత మిగతాదేదో చేయించాల్సినటువంటి వాడు కదా. కాబట్టి నీ దగ్గరికి రావడమే మేము చేసిన మొదటి తప్పు. మా స్వరూపం మాది పారతంత్రం కలిగినటువంటి వాళ్ళం మేము, నీ యొక్క పరతంత్రులం కనుక ఆ పారతంత్రం అనేటువంటి ఆ స్వరూపాన్ని పక్కన పెట్టి నిన్ను పొందటానికి ఆ సమయం విలంబాన్ని ఓర్చుకోలేక త్వరగలిగి నిన్ను మేము చేరాము. అది మా యొక్క స్వరూప విరుద్ధం అయినప్పటికీ కూడా మేము వచ్చాం కదా. వచ్చి ఏం చేసాం? మళ్ళీ 2 చేతులు జోడించి నిన్ను సేవించాం కదా అని అంటున్నారు. నీ స్వరూపాన్ని మరిచి, నీ స్వరూపం ఏమిటి? నువ్వు రక్షకుడు అనేటువంటి స్వరూపాన్ని మేము మరిచి మేమేం చేశాం? నిన్ను సేవించాం కదా. మా స్వరూపం మరిచి మేము వచ్చాం కదా. మైత్రి పరమాత్మకిట వీడు మన విభీషణుడు వచ్చిన తర్వాత వీళ్ళందరిని అడిగారు అభిప్రాయాలు. ఎవరిని? అంగదుడిని, సుగ్రీవుడిని, వాళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళందరూ. ఏమిటి వాడి విషయం ఏంటి? విభీషణుడి విషయం ఏంటంటే, వీడు వచ్చింది శత్రు దేశం నుంచి వచ్చాడు కాబట్టి వీడికి మనసులో శత్రుత్వమే ఉండుంటుంది తప్ప మైత్రీ భావన అనేటువంటిది ఏమి ఉండదు రామా అని చెప్పేసి వాళ్ళు ఆయన అంటారట పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అసలు నా దగ్గరికి రావడమే గొప్పయా, వాడి మనసులో మైత్రీ భావన ఉందో లేదో నాకు అనవసరం, వాడు నా దగ్గరికి రావడమే గొప్ప. మైత్రీ భావన లేకపోయినా 4 చివర 2 మాటలు మాట్లాడినా కూడా నేను వాడికి నేను శరణాగతి చేస్తాను అని అంటాడు అనమాట. కాబట్టి ఇంత కష్టపడి వచ్చాం కదయా మేము నీ దగ్గర, నీ సన్నిధికి, మాకు నువ్వు నీ యొక్క స్వభావం శరణు పొందే వాళ్ళ వద్దకే నువ్వు రావాలి అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి అని చెప్పేసి అని అంటారు. అలా అసలు నేనే రావాల్సిన వాడిని ఆయన బాధపడుతూ ఉంటే వచ్చి ఇంకా మళ్ళీ నన్ను సేవించి ఇంకా ఎక్కువ బాధపడుతున్నారే అని బాధపడతాడట. వచ్చి ఏం చేశారు వీళ్ళు ఇక్కడ? వచ్చి ఏం చేశారండి? ఉన్ పొత్తామరయ్యడియే పోతుం అని అంటున్నారు. నీ యొక్క పొత్తామరై అడియే, అడి అంటే పాదాలు, శ్రీచరణాలు అనమాట. ఎలాంటివిట అవి? బంగారు తామరల వంటి స్పృహణీయమైనటువంటి పాదాలట. ఎలాంటి పాదాలట అవి? అమ్మ ఎక్కడ పుట్టిందండి? ఎక్కడ పుట్టింది? లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది? కమలంలో పుట్టిందిట. ఆ కమలంలో ఆమె పుట్టి నుంచుంటేట ఆ కమలంలో మధ్యన ఉండేటువంటి ఆ దుద్దు ఉంటుంది కదా, దాని మీద ఏముంటుంది? పరాగ రేణువులు ఉంటాయి కదా, మెత్తటి పొడి ఉంటుంది కదా, ఆ పొడి తగినా కూడా ఆమె కాళ్ళు ఎరుపెక్కుతాయిట. అంత సుకుమారమైనటువంటిదిట అమ్మ. అంత సుకుమారమైనటువంటి అమ్మ స్వామి యొక్క పాదాలు పట్టింది. స్వామి యొక్క పాదాలు పడితే అసలే ఆమె సుకుమారం. ఆ సుకుమారమైనటువంటి అమ్మ ఆ పాదాలని స్పృశించిందిట, పాదాలు పట్టిందిట. ఆ పాదాలు, ఆమె పట్టినటువంటి ఆ పాదాలు కూడా కందిపోయి వాటికి అంత సుకుమారత ఉన్నటువంటి పరమాత్మ అని చెప్తారు. అంటే అమ్మ కంటే ఎక్కువ సుకుమారుడైనటువంటి వాడు. అలాంటి పాదాలు, నీ యొక్క పాదాలకి మేమేం చేశాం? మేము మంగళాశాసనం పోతుం మంగళాశాసనం చేశాం కదండి మొన్న. ఏది అంద్రి పాసరంలో చేశాం కదా మనం. కాబట్టి మా ప్రయోజనం ఏంటి? నువ్వేదో పరై అనేది ఇస్తావో ఇవ్వవో అవి మాకు అనవసరం. నిన్ను చేరి మీకు మంగళాశాసనం మేము చేయటమే కదా. దానివల్ల మాకు ఇంకొక ప్రయోజనం లేదు. నీకు మంగళాశాసనం చేస్తే ఇంకేదన్నా ఇస్తావనేటువంటి ప్రయోజనం లేదు మాకు. నువ్వు ఇస్తావు కాబట్టి మేము మంగళం పాడామనేటువంటిది కూడా లేదయ్యా. మేము మంగళం పాడినందుకు మాకేం కావాలి? మాకు రక్షణ కావాలి. నిన్ను మేము చేరాలి. నిన్ను మేము చేరుండి నీకు మేము కైంకర్యం చేయగలగాలి. నువ్వు సుఖంగా ఉండడమే మాకు కావాలి. నీ పాదాలు, నీ శ్రీపాదాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆశ్రయించడానికి అనుగుణంగా, అనుకూలంగా ఉండేటట్టుగా మాకు ఉండాలయ్యా. తద్వారా నిన్ను మేము పొందాలి అని చెప్పేసి చెప్తున్నారు. పొరుళ్ళకెళ్ళాయ్. పొరుళ్ళకెళ్ళాయ్ అంటే ఏమయ్యా, వింటున్నావా సరిగ్గా? నువ్వు మొట్టమొదటిలో చెప్పిందిగా పాట, నీళాతుంగ స్తనగిరిదటి సుప్తం ఉద్భవద్య కృష్ణం. పడుకున్నటువంటి స్వామిని మేల్కొలిపి పాఠం చెప్పింది కదండి. ఇక్కడ కూడా మళ్ళీ ఓ పాఠం చెప్తుంది. ఏం పాఠం చెప్తుంది ఇక్కడ? పొరుళ్ళకెళ్ళాయ్ వింటున్నావా? ఆయన ఏం చేస్తున్నాడు?
వీళ్ళు పాపం రాత్రంతా నిద్ర లేదు, కళ్ళన్నీ ఎర్రబారిపోయినాయి, బాగా అలసిపోయినారు, నా కోసం ఇంతసేపు తపన పడ్డారు, ఇన్ని నందుడి దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిరిగి తిరిగి నన్ను చేరారు. వాళ్ళని చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుందట స్వామికి. వాళ్ళనే తదేకంగా చూస్తున్నట్ట, వాళ్ళ మాటలు వింటున్నట్ట, వాళ్ళ కాళ్ళ గజ్జలు కదులుతుంటే ఆ శబ్దాన్ని ఆస్వాదిస్తున్నారట, వాళ్ళ ముఖంలో కలిగేటువంటి భావాల్ని చూస్తూ పర్రాకుగా ఉన్నటువంటి స్వామిని పొరలికెళ్ళాయి ఏమైనా వింటున్నా. పాఠం చెప్పేటప్పుడు పిల్లవాళ్ళు ఎరా వింటున్నారా అని అంటాం కదా, ఆ విధంగా పాఠం చెప్తుంది ఈయనకి. ఇదిగో చూడు, నీ పాదాలకి మేము మంగళం పాడడంలో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటో చెప్పు, పొరలికేళాయి వింటున్నావా అని అంటున్నారు అనమాట. మేము మంగళం పాడేది మా కోసం అనుకుంటున్నావా? మీకోసం పాడుతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోయేది ఏమిటి? నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క కర్తవ్యం గురించే మేము చెబుతున్నామయ్యా. నీ స్వరూపం చెడకుండా నీవు చేయవలసినటువంటి కృత్యాన్నే మేము నీకు తెలియచేస్తున్నాం. నిదానంగా వింటానంటామేం కాదు, త్వరపడి వినాలి. ఇప్పటిదాకా మేము త్వరపడి నీ దగ్గరికి వచ్చాం కనుక మేము చెప్పబోయే అంశాన్ని కూడా నువ్వు త్వరపడి వినాల్సిందే. ఏమిటి వాళ్ళు చెప్పబోయేటువంటి అంశం ఏంటిట? పెత్తమ్మే ఎత్తుండం కులత్తెల్ పిరందు నీ, పశువులు మేపి జీవించేటువంటి కులంలో జన్మించినటువంటి నీవు అని అంటున్నారు ఇక్కడ. వినవలసింది. వీళ్ళ కులం కూడా అదే కదా, ఏం కులం ఇది? పశువులను మేపేటువంటి కులమే కదా. కాబట్టి పశువుల్ని మేపి ముందు శుభ్రంగా వాటి కడుపు నిండా తిన్నాయా లేదా చూసిన తర్వాతనే, వాటికి గడ్డి నీళ్లు పెట్టిన తర్వాతనే, వాటికి మేత వేసిన తర్వాతనే అవి తిన్నాయి అని అనుకున్న తర్వాత వెళ్ళి వీళ్ళు భోంచేసేటువంటి వాళ్ళు అలాంటివి. కాబట్టి నువ్వు కూడా వచ్చి మా ఈ కులంలో చేరావు, మా ఈ గొల్లపల్లెలో చేరినటువంటి వాడివి కదా. వినవలసింది. ప్రయోజనం ఎవరిది? ఏమిటి ప్రయోజనం నీకు? నువ్వు ఇక్కడికి రాకపోతే నీకేం ఉసుబోదా? లేకపోతే నీ సమయం గడవదా నీకు? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ వాడివి నువ్వు? పరంపదంలో వాడివి. వచ్చి ఎక్కడ చేరావు? ఇక్కడ చేరావు. ఏమిటి ప్రయోజనం? మాదా ప్రయోజనం, నీదా ప్రయోజనం? మమ్మల్ని పొందాలి అనేటువంటి ప్రయోజనంతో వచ్చినటువంటి వాడివి కదా అని అంటున్నారు ఇక్కడ. ప్రయోజనం మాది కాదయా. ఎందుకంటావా? అసలు నువ్వు జన్మించింది ఎందుకో తెలుసు కదా, ఫలం చేజిక్కించుకోవడానికి. ఏమిటా ఫలం? మమ్మల్ని పొందడానికి. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం? మమ్మల్ని పొందడం అంటే నిన్ను మేము పొందాలి, నిన్ను మేము పొందాలి మనం అనుకుంటున్నాం. కాదు కాదు, ఆయన రావడం, ఇక్కడ కృష్ణుడిగా రావడం ఎందుకు వచ్చాడు అంటే మనల్ని పొందడం కోసం. ఆయన ఈ భూమండలం మీద రేపలలో జన్మించాడు కదా. కాబట్టి ఫలం ఏం లేదు, వాళ్ళతో కలిసిపోతారు వీళ్ళు వెళ్ళిపోయి. ఫలం చేజిక్కుపోతుంది అనమాట. ఇంకా విలంబం పడతామేమో, ఇంకా ఆలస్యం చేస్తామేమిటి? మమ్మల్ని పొందడానికే కదా నువ్వు జన్మించినటువంటి వాడివి. ఎంత శ్రమపడ్డావా నువ్వు? జన్మే లేనటువంటి వాడు జన్మించావా? ఏ గజేంద్రుడిని రక్షించడానికి వచ్చిన వాళ్ళలాగానో, ఏ ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినట్టు ఆ స్తంభంలోంచో కాకుండా ఒక సామాన్య మానవుడిలాగా ఒక 12 నెలల పాటు అమ్మ యొక్క గర్భంలో ఆ గర్భవాసాది క్లేశాలను అనుభవించి మా కోసం నువ్వు వచ్చావే. ప్రయోజనం ఏమిటి? వింటున్నావా? మమ్మల్ని పొందడానికి కదా. అంతేకాదు, మాలో త్వరని రుచిని కలిగించావు కదా. ఏమిటి ప్రయోజనం? మమ్మల్ని పొందటానికే కదా. కాబట్టి మాలాగా పశువులను పోషించుకొని మేపుకునేటువంటి మా గోకులంలో జన్మించావని మీ దగ్గరికి వచ్చాం. మేము వచ్చాం. నువ్వు మా కోసం వచ్చావు సరే, మేమెందుకు వచ్చాం? మాలాగా సాదృశ్యంగా ఉంటూ మా పశువులను మేపిన తర్వాత భోజనం చేసి ఇలా ఉండేటువంటి కులంలో మా సాదృశ్యంగా ఉన్నావు గనక నిన్నేదో ఆశ్రయిద్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాం. అంతేగాని ఆ పరంపదల్లో ఉండేటువంటి నిత్య సూర్యుల చేత కొనియాడబడేటువంటి వాడివి, వాళ్ళకి దర్శనమిచ్చేటువంటి వైకుంఠనాథుడివని నీ దగ్గరికి రాలేదయా మేము. అంతేకాదు, ఈ లోకంలో అవతరించినటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు. వశిష్ఠాది జ్ఞానుల చేత నియమించబడినటువంటి రామచంద్రమూర్తివని నిన్ను ఆశ్రయించడానికి మేము రాలేదయా అని అంటున్నారు ఈ గోపికలు. ఆ పరతత్వాన్ని, అలాగే వ్యూహంలో ఉన్నటువంటి ఆ స్వామిని, ఆ తర్వాత శ్రీరామ అవతారాల్ని కాదు మేము ఆశ్రయించడానికి వచ్చింది. కేవలం మా సజాతీయుడివై మా కులంలో పుట్టి మమ్మల్ని పొందడానికి వచ్చినటువంటి వాడివని చెప్పేసి, మమ్మల్ని కాపాడుతావని చెప్పేసి అర్థించడం కానీ, ఇతరులని కాపాడడం లేకపోతే ఇతరులు కాపాడుతారు అని తెలియనటువంటి వాళ్ళం మేము వచ్చి నీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం ఆ గోవుల్లాగా అని అంటున్నారు అనమాట. వాటినైతే చూస్తావా? ఆ పశువులనైతే మేపుతావా? వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని అడక్క ముందే ఇస్తావా? అలాంటిది మాకు ఇవ్వటయా నువ్వు? కాబట్టి కుత్తేవల్ ఎంగళై చెప్తున్నా విను, జాగ్రత్తగా విను. ఏమిటిది? కుత్తేవల్ ఎంగళై కొల్లామల్ పోకాదు. నీ యొక్క ఆంతరింగిక కైంకర్యాలను మమ్మల్ని
పరిగ్రహించక తప్పదు అని అంటున్నారు ఇక్కడ. ఆంతరింగిక కైంకర్యాలు అని అంటే మళ్ళీ ఇక్కడ ఏమిటి? పరమాత్మకి చేసేటువంటి కైంకర్యాలు. పరమాత్మకి చేసేటువంటి కైంకర్యాలు ఏమిటి? ఏం చేస్తారండి? ప్రసాద పాత్ర తీసుకురావటం, నైవేద్యం సమర్పించటం, ఆ తర్వాత ఆయనకి కావాల్సినటువంటి దాహాన్ని అందించటం, లేకపోతే ఆయనకి కావాల్సినటువంటి వస్త్రాన్ని ఇవ్వడం, ఆయనకి కావాల్సినటువంటి తాంబూలం ఇవ్వడం, ఆయనకి కావాల్సినటువంటి హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎవరు మనం చేయగలుగుతున్నామండి? మనం ఆంతరింగికులం. అక్కడ లోపల ఏం చేస్తున్నటువంటి అర్చక స్వాములు ఆంతరింగికులు. అలాంటిది కావాలి మాకు. నిన్ను చేరి మీకు మేము కైంకర్యం చేసేటువంటి ది కావాలయా కుత్తేవల్ ఎంగళై కొల్లామల్ పోగాదు. మా అంతరింగక కైంకర్యాలను నువ్వు స్వీకరించి తీరవలసిందే. అంటే ఏం చేయాలి? ఆ పనులన్నీ చేయాలంటే మేము మీకు దాసులం కావాలి కదా. కాబట్టి నీ యొక్క దాస్యం యందు మాకు రుచి కలిగించాలి నువ్వు. ఆగలేక ఆవేదంతో వచ్చాము స్వామి, నిన్ను విడిచి ఉండలేక చూడు మా ఈ శరీరాలన్నీ కూడా ఎలా కృషించాయో. 29 రోజుల నుంచి నెయ్యున్నాం పాలున్నాం అని అంటూ వచ్చామే చూడు. కాబట్టి నువ్వు మమ్మల్ని చేర్చుకో, నీలో చేర్చుకొని నీ యొక్క కైంకర్యాలు చేయించేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వయా. ఇత్తే పరైహొళ్వాన్. ఈనాడు మేము పరపుచ్చుకొని పరిచ్చేసాను కదర్రా, అయిపోయింది కదా మీ పని ఇవ్వదని అని అంటావేమో. పర అనేటువంటిది మాకు కాదు. మా పర ఏమిటి? నిన్ను చేరి నీకు కైంకర్యాలు చేయడమే మా పర గోవిందా అని అంటున్నారు. సరేనర్రా, మేము కోరినటువంటిది పర అంటే ఇది అని చెప్పేసి స్పష్టంగా ఆవిష్కరించిన తర్వాత నీకు అర్థం కాలేదా స్వామి? ఇప్పుడు ఒక స్త్రీలు సహజంగా వాళ్ళ భర్తలతో చెప్పేటప్పుడు కొంచెం వాళ్ళకి కావాల్సినటువంటి విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం వ్యంగ్యంగా చెప్తుంటారు. ఆ వ్యంగ్యంగా చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో తీసుకొచ్చి వాళ్ళకి సమకూర్చి పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి పర అనేటువంటి దానిలో ఉన్నటువంటి వాచ్యార్థాన్ని నువ్వు తీసుకుంటున్నావు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆ పర అనేటువంటిది నీకు తెలియదుటయ్యా. నువ్వు అంతేలే, నువ్వు ఇప్పటిదాకా తిరుగుతుంది ఎవరేమిటి తిరుగుతున్నావు? నువ్వు పశువులు ఏమిటే కదా, వాటికి ఏం జ్ఞానం ఉంది కనుక నీకంత జ్ఞానం ఉందని మేము అనుకోవటానికి అన్నట్టుగా కొంచెం అధిక్షేపిస్తున్నారు అనమాట. కాబట్టి నీ యొక్క ఆంతరింగిక కైంకర్యాలందు మమ్మల్ని చేర్చుకుని ఆంతరింగిక కైంకర్యాలు చేసేటువంటి అదృష్టాన్ని మాకు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నారు. అందుకే మొదటి పాసరంలో ఏమన్నారు ఇక్కడ? కూడారై వెళ్ళుం షీర్ గోవిందా అని ఇంతకుముందు పాసరంలో చెప్పి, నిన్నటి పాసరంలో కురైవన్రమిల్లాద గోవిందా అని చెప్తూ, ఈ వేల్టి పాసరంలో ఇత్తె పరైగొళ్వాన్ గోవిందా అని అంటున్నారు. ఉపాయాంతరం లేనటువంటి వాళ్ళమై జ్ఞాన లోపాన్ని తీర్చడం కోసం గుణపూర్తి కలిగినటువంటి వాడివి నువ్వు మాకు ఉపాయమయ్యావా. వేరొకటి మాకు ప్రాప్యం కాదు కనుక నువ్వే మాకు ప్రాప్యము అని అంటూ నిన్నటి పాసరంలో చెప్తూ, ఇవాళ నీ యొక్క గోవింద తత్వాన్ని, నీ యొక్క పశువుల కాపరి తత్వాన్ని, నీ స్వభావాన్ని, మా స్వభావాన్ని, మా ప్రాప్యాన్ని, తర్వాత నీ యొక్క జన్మని మర్చిపోయినట్టు చేసేటువంటిది కదా అయింది కదా గోవిందా అని అంటున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ పశువులు మేపి బ్రతికేటువంటి కులంలో జన్మించినట్టు గోవిందా అనేటువంటి మాట మాట్లాడుతూ, సహజంగా కృష్ణుడు వింటాడండి, విని ఏదో ఆయన చేయాలి అనుకున్నది ఏదో చేసి వెళ్ళిపోతుంటాడు కబాలం. కాబట్టి ఇలా కాదు. గోవిందుడు అంటే ఎవడనుకుంటున్నావు నువ్వు? అన్ని మంత్రాలు కూడా గోవింద మంత్రంలో చేరి ఉన్నాయి అని చెప్తారు. ఎలాగా? గో అనేటువంటి శబ్దానికి 10 రకాల అర్థాలు ఉన్నాయట. ఒకటేమిటి? స్వర్గము, బాణము, పశువు, వాక్, వజ్రము, దిక్కు, నేత్రం, కిరణాలు, భూమి, జలం అనేటువంటి 10 రకాల అర్థాలు ఉన్నాయి. ఇవేంటి వరుసగా చెప్పుకుంటూ పోతే ఏమంటున్నారు ఇక్కడ? గో అంటే గోవు అని అంటే భూమి అనే అర్థం కూడా ఉంది ఇక్కడ. భూమి అనే అర్థం రావడం చేత ఆ వరాహ అవతారంలో అండభిత్తి నుంచి ఉద్ధరించినటువంటి అవతారం ఏమవతారం? వరాహ అవతారం. ఆ వరాహ అవతారం ఏమిటంటే గో అనేటువంటి దాని నుంచి వచ్చింది కాబట్టి, భూమిని ఉద్ధరించినటువంటి వాడు కాబట్టి వరాహమూర్తి గోవింద పాడారు కదా. ఆ గోవిందనామాలు ప్రతి నామం ముందు కూడా అన్ని రూపాలు మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఆ భూమిని ఉద్ధరించినటువంటి వరాహమూర్తి ఓ గోవిందా అని అంటున్నారు అనమాట. ఇక్కడ ఇంకేముంటున్నారు? గోవు అంటే మళ్ళీ భూమి, తనదిగా అనేటువంటి ఈ భూమిని తనదిగా భావించినటువంటి బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు ఎవరు అంటే వామన అవతారం. వామనమూర్తి గోవింద. నువ్వు వామనుడివి కదా స్వామి, గోవింద అంటే అన్ని దానిలో వచ్చి కూర్చున్నాయి ఇక్కడ. ఇంకా గో అంటే ఒక శబ్దరాశి అని అంటారు వేదాలు. ఈ వేదాలని రాక్షసులు దొంగిలించుకుపోయారండి. దొంగిలించుకుపోయి ఎక్కడో దాచేశారు సముద్రంలో. దాచేస్తే పరమాత్మ వెళ్ళాడు, మత్స్య రూపంలో వెళ్ళాడు ఉత్తరించాడు, వాళ్ళని తీసుకొచ్చేసాడు అనమాట. అంతేకాదు హంసావతారం అని అంటారు, హైగ్రీవ అవతారం. ఈ రాక్షసులు తీసుకెళ్ళినటువంటి వేదాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి వచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడట. ఆ హైగ్రీవ అవతారం కూడా గోవిందతనమే అని చెప్తారనమాట. గోవులు అంటే కిరణాలు అనే అర్థం కూడా ఉంది.
ఆ కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సూర్యుడి నుంచి వస్తాయి. ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణ రాశి మధ్యలో ఎవరుంటారట అంటే లక్ష్మీ విశిష్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడట. కాబట్టి మండల అంతర్వర్తి అయినటువంటివి ఓ గోవిందా అని ఒక మాట చెప్తున్నారు. ఇంకో మాట ఏం చెప్తున్నారు? గోవు అంటే బాణాలు అని కూడా అర్థం ఉంది. బాణాలు ధరించినటువంటి వాడెవరు? పరమాత్మ శ్రీరాముడు. కాబట్టి శ్రీరాముడు కూడా గోవిందుడే. అంతెందుకు, అక్కడ కూర్చొని ఉన్నాడే, లోపల మనల్ని కృప చేస్తున్నాడే. ఆయనకి గో అంటే వెంట్రుకలు అని, అందమైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వేయి మైరు పోంగ వెప్పాడం పేరుందని చెప్పుకున్నాం కదా. అందమైనటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడెవరు అని అంటే అదిగో స్వామి. కాబట్టి నరసింహస్వామి కూడా గోవిందుడే. నరసింహం అదే ఉన్నాయి కదా, వరాహమూర్తి గోవింద, వామనమూర్తి గోవింద, నరసింహమూర్తి గోవింద, ఇవన్నీ అన్ని ఏదో దానికి చేర్చేసి గోవిందని చెప్పేసాం అనుకోండి, అన్నీ కూడా వచ్చి దానిలో చేరతాయి అని అంటారనమాట. ఈ విధంగా నువ్వు గోవిందతత్వం కలిగినటువంటి వాడు కదా. పెత్తమ్మే తుండం కొలు పిరందు. స్వామి ఎవర్రా, మీరు చెప్పినటువంటి మాటలు ఆ లోకులకి ఎంత అర్థమైందో నాకు కూడా అంత అర్థమైంది. ఇప్పటిదాకా నాకు స్పష్టంగా చెప్పకపోవడం వల్ల నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు నేను తెలుసుకున్నటువంటి వాడిని అయ్యాను. మరి ఆ పరాయి అనేటువంటి దాన్ని ఇస్తాను తీసుకెళ్ళండి అంటే నాకు పరాయి ఎక్కర్లేదయ్యా, నిన్ను చేరి మీకే కైంకర్యం చేయాలి. ఇంకోటి ఏమంటున్నారు? ఎత్తెక్కుం ఏడేళ్ళు పిరవిక్కం ముందన్నోడుతో మేయావో ఉనకే నామాక్షేవం. ఈనాటికి ఏడేడు జన్మలకి కూడా నీతో మాకు ఉన్నటువంటి బంధం ఎలాంటి బంధం ఉంది? పోగొట్టుకున్నా కూడా పోనటువంటి బంధం కదా స్వామి. కనుక మేము దాస్యం చెయ్యాలి. ఈ మాత్రం ఇవాళ కాదండి, నిన్ను విడిచి ఎంతకాలమో అంతకాలం పాటు నీతోనే మేము ఉండాలి. కాల ప్రభావం చేత అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందప్రదమైనటువంటి నిత్య విభూతిలో నువ్వేం చేస్తుంటే మేము కూడా నిత్యముక్తుల్లాగా నిన్ను చేరి నీకు మేము నిత్య కైంకర్యాలు చేయాలి. మేము అక్కడ లేదు, నిన్ను ఆశ్రయించినటువంటి ఆశ్రితుల కోసం నువ్వు అనేక రూపాయలు ఎత్తి ఈ భూమండలం మీదకి వస్తుంటావు కదా. ఆ వచ్చినప్పుడు మేము అక్కడ ఉండకూడదు, నీతో పాటు మేము కూడా నిన్ను ఆశ్రయించి ఈ భూమండలంకి వచ్చి నీకు ఇక్కడ మేము సేవలు చేయాలి అని అంటున్నారు అనమాట. అంతేకాదు, నువ్వు ఈ సంసార మండలంలో అనేక అవతారాలు ఎత్తావు. వచ్చేటప్పుడు అమ్మ నీతో పాటు వచ్చింది కదా. నిత్య అనపాయనైనటువంటి లక్ష్మీదేవి ఎలా రామావతారంలో సీతగా వచ్చింది, కృష్ణావతారంలో రుక్మిణిగా వచ్చింది, వరాహావతారంలో భూమిగా వచ్చింది, ఇలా వామనావతారంలో కూడా అమ్మ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆయన యొక్క హృదయంలో కూర్చుంది, శ్రీవత్స చిందన రూపంలో వచ్చి కూర్చుంది. అలా నువ్వు ఈ భూమండలం మీదకి అవతరించినప్పుడు అమ్మ నీతో పాటు ఎప్పుడైతే ఎలా అయితే వచ్చిందో అలా నిన్ను విడవకుండా వచ్చి నీకే మేము కైంకర్యాలు చేసే విధంగా మాకు. అంతేకాదు, అడవిలో ఉన్న అయోధ్యలో ఉన్నా కూడా నిన్ను విడవకుండా నీకు కైంకర్యాలు చేశాడే లక్ష్మణస్వామి. అలాగా మేము ఎప్పుడు కూడా నీతో కలిసి ఉండి మేము నీకు కైంకర్యాలు చేయాలి. అంతేకాదు, నువ్వు ఏ రూపంలో ఉన్నా, నువ్వు ఏ ఆయుధాన్ని పెట్టుకున్నా, నువ్వు ఎలాంటి భూషణాలు నువ్వు ధరించినప్పటికీ కూడా మాకు పట్టుదల లేదు. రామావతారంలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణుడు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే కృష్ణుడు వచ్చి నుంచుంటే కృష్ణుడికి దండం పెట్టబో, నువ్వు అవి తీసేసి విల్లు ధనుర్బాణాలు పట్టుకురా, అప్పుడే మేము దండం పెడతాం అనేటువంటి కరుడు కట్టినటువంటి రామ భక్తులు ఉండేవాళ్ళు. అప్పుడు కృష్ణావతారంలో కూడా మాకు ఆ విల్లు లేకపోతే అవి మాకు అక్కర్లేదు, చక్కగా నువ్వు ఏం పెట్టుకుంటావు, పెంచం పెట్టుకుంటావు, చేత్తో మురళి పట్టుకొని నువ్వు వచ్చావనుకో అప్పుడు నీకు దండం పెడతా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారంట. మాకు అసలు రూపభేదం లేదయ్యా, మేము ఎక్కడున్నా కూడా మేము నీతోనే చేరి మేము మంగళం పాడుతూ నీ యొక్క ఆంతరింగ కైంకర్యాలు చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది కాకుండా నీతో మేము సర్వవిధములైనటువంటి బంధుత్వం కలిగి ఉండాలి. మనకి తుమణిమాడుతూ అనేటువంటి పాసరంలో స్వామితో మనకి ఎన్ని బంధాలు ఉన్నారు? 9 నవవిధ సంబంధాలు కలిగి ఉండాలి అని అంటున్నారు. పితాచ రక్షక శేషి భర్త అగ్నేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మాచ భోక్తాచ మనూదిత అని చెప్పేసి చెప్తారనమాట. చూడు స్వామి, ఆనాడు నువ్వు అడవికి పోగానే ప్రాణాలు విడిచేశాడు మీ తండ్రి గారు. ఎవరు? దశరథుడు. దశరథుడికి నీకు ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధం నీకు మాకు ఉండాలయా. అంతేకాదు, నిన్ను వదిలి వాళ్ళని వదిలి నువ్వు పొరుగురులో పెరుగుతున్నావు అని చెప్పేసి బాధపడ్డారు ఆ రోజున మధురలో ఉన్నటువంటి ఆ వ్రజకాంతలందరూ కూడా. ఆ వ్రజకాంతలకి నీకు ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధం కావాలయా. నీకు ఇష్టమైనటువంటి పెరుగు వెన్న ఎక్కువగా తింటున్నావని, అయ్యో ఇంత తినేస్తున్నాడే కృష్ణుడు, వాడికి ఏమవుతుందో ఏమి కాకూడదు అని చెప్పేసి మంగళాశాసనం చేసేటువంటి అమ్మ యశోదకి నీకు ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధం కావాలయా. నువ్వు రావద్దు అని చెప్తే మన లక్ష్మణస్వామి గిలగిలగిలగిలగా కొట్టుకున్నట్ట. అన్న, ఒక చేపని నీళ్ళల్లోంచి తీసి ఒడ్డున పడేస్తే అది ఎప్పటిదాకా బతుకుతుంది? దాని మీద ఒంటి మీద ఉన్నటువంటి తడి ఆరిందాకా అటు ఇటు కొట్టుకుంటూ బతుకుతుంది, తర్వాత చచ్చిపోతుంది. ఒక్కసారి నువ్వు అలా తీసి బయటపడేస్తే అది ఎంతసేపు ఉంటుందో, దానికంటే ఇదిగా నిన్ను వద్దు అనేటువంటి మాట, నీతో రావద్దు, నీతో
ఉండొద్దు అని నువ్వు ఒక్క మాట అన్నావు అనుకో, చేప కంటే ముందే నీ దేహాన్ని త్యజించేస్తానయ్యా అన్నటువంటి లక్ష్మణస్వామికి నీకు మధ్య ఏ విధమైనటువంటి బంధుత్వం ఉందో అలాంటి బంధుత్వం కావాలయ్యా మాకు. నువ్వు ఆ రోజున కాళీయుడి నోట్లో పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గోప బాలకులందరూ కూడా పడ్డారు బాధ ఆ గోపకులు గోపికలకు ఎలా అయితే సంబంధం నీకు వాళ్ళకి ఉందో అలాంటి సంబంధం మాకు కావాలయ్యా. ఇంతకాలం నీకు దూరమై ఉండి మళ్ళా మేము నిన్ను సులభుడు అని చెప్పి నిన్ను ఆశ్రయించాం కదా, మాకు ఈ విధమైనటువంటి సకలమైనటువంటి బంధుత్వాలు మాకు కావాలి. మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ. లక్ష్మణస్వామి చెప్తాడు కదండి, భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ. నాకు రాముడే ఇవన్నీ కూడా అన్నట్లుగా మాకు అన్ని రకాలైనటువంటి బంధుత్వాలు నీతో ఉన్నాయ్యా. ఆ 9 బంధుత్వాలలో ఏ ఒక్క బంధుత్వం పట్టుకొచ్చినా కూడా నువ్వు మమ్మల్ని చేర్చుకోవాల్సిందే, మేము చేసేటువంటి కైంకర్యాలు నువ్వు స్వీకరించవలసిందే, అలాంటి అపేక్ష కలిగినటువంటి వాళ్ళమయ్యా మేము అని చెప్తూ, అదిగో నిన్ను చేరి నీకు సేవ చేసేటప్పుడు, నీ యొక్క కైంకర్యాలు చేసేటప్పుడు ఎలాంటి కైంకర్యాలు 3 రకాలుగా ఉంటాయి. స్వయష్టము, ఉభయేష్టము, పరయేష్టము అని 3 ఉంటాయట. స్వయష్టము అని అంటే నీకు నచ్చిన విధంగా పరమాత్మను సేవించటం. రెండోది ఉభయేష్టం, ఆయనకి నచ్చిన విధంగా మనకి ఇద్దరికి నచ్చిన విధంగా చేయడం. మూడోది ఏమిటి, పరయేష్టము అంటే పరమాత్మకే నచ్చిన విధంగా సేవ చేయడం అనేటువంటిది. ఒక ఆయన ఉన్నాడండి, రేపు అయిపోతుంది కదా, బరో రేపు ఎవరు ఏం భోగం చేస్తున్నారు అని అడిగట. అయ్యగారు రేపు అయిపోతుంది కదా, తీపిగా ఉండేదండి తీపిది, మరి పండగ కనుక మనం కాస్త చక్కెర పొంగల్ చేయిద్దామండి అని అన్నట్ట. చక్కెర పొంగలా? కాదు, చక్కెర పొంగల్ కాదు, పులిహోర చేయిద్దాంలే అన్నట్టు. చక్కెర పొంగల్ కాదు, పులిహోర చేయదు. రేపు పండగ, హాయిగా ఆనందంగా మనం తీపిని స్వీకరించాలి, ఉత్సాహంగా మనం. అందుకని ఆయన ఏదో చెప్పాడు, ఆ భగవంతుడు అనిపించాడో లేకపోతే ఆయన అన్నాడో ఏదో అన్నాడు సుబ్బారావు. కానీ ఈయనే ఉన్నాడు, చక్కెర పొంగల్ కాదు, మనం ఇవాళ ఏం చేయిద్దాం, పులిహోర. ఎందుకు? చక్కెర పొంగల్ చేయిస్తే అది తినలేడు వీడికి షుగర్, కాబట్టి వీడికి ఇష్టమైంది ఏంటి, పులిహోర. అలాంటి శ్రేష్టం కాదు కావాల్సింది, మనకిష్టమైనవి కాదు. ఉభయేష్టం, ఆయనకి మనకి ఇష్టమైనవి కూడా కాదుట, కేవలం పరయేష్టం, ఆయనకి ఏ విధంగా ఇష్టమవుతుందో ఆ విధంగా ఉండి కైంకర్యం చేయాలి. అలా చేసేటప్పుడు మత్తై నంకామంగళ్, మాకు కలిగేటువంటి ఇతర వాంఛలు ఉంటాయి చూసావా, అభోక్తృత్వ బుద్ధి. నేను కాబట్టి చేస్తున్నా, పరిమాళకి నేను కనుక చేసా అంత అందంగా వెలిగిపోతున్నాడు అని అనుకున్నా అనుకో, అదేమైపోతుంది, కుక్క ముట్టినటువంటి అన్నం అయిపోతుంది. కాబట్టి అది తినడానికి పనికిరాదు కదా, యోగ్యం కాదు కదా, మన సేవలు పనికిరావు అప్పుడు అన్నమాట. కాబట్టి మనం చేసినటువంటి కైంకర్యం చేత పరమాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ తన ముఖంలో ఆనందాన్ని ద్యోతకం చేస్తే ఆనందాన్ని చూసి మన ఆనందంగా మనం భావన చెందాలి అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి నాది లేకపోతే నా కొరకు అనేటువంటివి మా దగ్గర లేవయ్యా, నీది నువ్వే మా చేత ఇవన్నీ చేయించుకుంటున్నాడు అనేటువంటి భావంతో మీరు చేస్తున్నాం. గోవిందా నీకే అనడం చేత దీనిలో అకారం అక్షరం యొక్క అర్థాన్ని తెలియజేస్తుందిట. ఆ తర్వాత రెండవది ఏమిటి, ఇక్కడ నీకే అనడం చేత దానిలో ఉన్నటువంటి ఏకారం అనేటువంటిది ఉకారం యొక్క అర్థాన్ని తెలియజేస్తుందిట. ఆ తర్వాత మేము అనడం చేత మకారంలో ఉండేటువంటి మకారాన్ని అదే మన మేములో ఉండేటువంటి మా చేత మకార వాచులు అనేటువంటి మన జీవుల్ని తెలియజేస్తుంది. అంటే ఓంకారం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. గోవిందా నీకే అని అంటూ నారాయణ, నారాయణ శబ్దం అర్థం, దాని అర్థం ఏమిటి అంటే నీతో సర్వ విధమైనటువంటి బంధుత్వాలు మేము కలిగి ఉండాలి అనేటువంటిది. నీతో సర్వ విధమైనటువంటి బంధుత్వాలు కలిగినటువంటి వాళ్ళమని చెప్పేటువంటిదే నారాయణ శబ్దము చేస్తూ ఆయా ఎప్పటికీ 7 జన్మలకి కూడా నిన్ను విడవకుండా నీతుకే కైంకర్యాలు చేయాలి అనేటువంటి చెప్పేటువంటిది ఆయా శబ్దాన్ని చెప్తుంది అని అంటారు. అంటే పూర్తిగా ఇప్పుడు ఏమైపోయింది, ఓం అయిపోయింది, నారాయణ నమః శబ్దంలోంచి ఆ ఉకారం వచ్చేసింది, తర్వాత నీకే అనడంలో ఏకారం ద్వారా మేము అనడం చేత మకారం వచ్చేసింది, ఓంకారం వచ్చేసింది, నారాయణ అనే శబ్దం వచ్చేసింది, మహా అంటే నమ శబ్దం వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఆయా అని చెప్పడం చేత ఆయనతో సకల విధమైన బంధుత్వాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళమై 7 జన్మలకి కూడా విడదీయరైనటువంటి బంధుత్వం కలిగి నీకు మేము సేవలు చేసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించవయ్యా అని అంటూ అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని మనకి భాషణంలో వివరిస్తారు మన అండాళ్ళ తల్లి. చేసి ఈ విధంగా మాకు నిన్ను చేరి మేము మీకు దాసులమే, నీకు చేసేటువంటి కైంకర్యాలు మీకు స్వీకరించి తీరవలసిందే, మాకు దాస్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి వెళ్ళి భాషలలో అండాళ్ళు కోరుతారు. ఇప్పటి వరకు ఆమె చెప్పినటువంటి మాటలే. ఆమె చెప్పినటువంటి మాటలు అంటే ఆ రోజున ద్వాపర యుగంలో గోపికలు చెప్పినటువంటి మాటలనే మనకి తిరుపాయి దివ్య ప్రబంధాలు అందించారమ్మ. రేపటి భాషణంలో ఫల శృతి అవుతుంది. అమ్మ
ఆమె కోరిక ప్రకారం రంగనాథుడిని సేవిస్తుంది, భోగిస్తుంది, రంగనాథుడిలో ఐక్యమవుతుంది అనమాట. ఆ అంశాలను రేపు తెలుసుకుని మన వ్రతాన్ని రేపటి దినాన్ని మనం పరిసమాప్తి చేసుకుందాం. స్వస్తి ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. யுத்தம் சிறுகாலே உந்துன்னை சேவித்துவன் புத்தாமரை இடையே போத்தும் முரல் கீழாய் பெத்தம்மே தென்னங்குலத்தில் பிறந்தினை குத்தே உலங்களை கொல்லாமல் போகாது இத்தைப்பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா இத்தைக்கும் இடையேழு பிறவிக்கும் தன்னோடு தூய்மையாவோ உனக்கே நாமாட்சிவோ மத்த இனங்காமங்கள் மாத்தேல் விரும்பாவார். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.